నమస్తే, నేను మధు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏడాది వేతనం ఎంతో తెలుసా అన్న ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. నిజంగా ఆ రౌండ్ ఫిగర్ విన్న తర్వాత అందరూ ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలాన్ మస్క్ గారి ఏడాది వేతనం చూస్తుంటే నిజంగానే షాక్ గా ఉంది. 15 లక్షల కోట్ల సార్. అది నిజమేనా? అంత లాభం ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా ఎలాన్ మస్క్ ఈ ప్రపంచంలో ఒక అతి అరుదైన వ్యక్తి. ఈ ప్రపంచ చరిత్రలో గత 500 ఏళ్లలో ఎలాన్ మస్క్ ఉన్నంత బహుముఖ ప్రజ్ఞాశీలత దాన్ని ఏమంటారంటే పాలిమ్యాథ్ అంటారు. అంటే పాలిమ్యాథ్ అంటే ఏంటంటే చాలా తక్కువ మంది ఉంటారు పాలిమ్యాథ్లు, బిలియన్లో ఒకరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, అంటే పాలిమ్యాథ్ అంటే ఒకేసారి ఒక 10-12 రంగాల్లో స్ట్రాంగ్ కమాండ్ ఉండటం. మరి ఉదాహరణకి లియోనార్డో డావించి ఒక పాలిమ్యాథ్, మైకేల్ ఏంజెలో ఒక పాలిమ్యాథ్. మన భారతదేశంలో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ను కొంతవరకు చెప్పొచ్చు. అట్లా చాలా తక్కువ మంది ఉంటారు పాలిమ్యాథ్లు. అంటే ఒకేసారి ఆర్కిటెక్ట్, ఇంజనీరు, డిజైనరు, సైంటిస్టు, మ్యూజిషియన్, కంపోజర్, డైరెక్టర్, లేదంటే పోయిటరీ, అన్నిట్లోని ఒక గ్లోబల్ బెస్ట్ ప్రావీణ్యం ఉండాలి. మళ్ళీ ఏదో మామూలు యావరేజ్ ప్రావీణ్యం కాదు. సో అట్లాంటి పాలిమ్యాథ్ ప్రజ్ఞావంతుడు. అంటే ఒకేసారి ఒక సమస్యని అన్ని రకాల యాంగిల్ నుంచి చూడగలుగుతారు. ఒక హీరోలు సినిమాలు అన్ని చేయలేరులేండి. పాలిమ్యాథ్ సినిమా హీరోలు కూడా ఇంతవరకు ఒక పాలిమ్యాథ్ హీరోగా పెట్టిన సినిమాలే నాకు తెలియదు. సినిమా హీరోలు ఆడేదో రిక్షా తొక్కును సంపాదించవచ్చు, లేకపోతే వాడేదో పొలిటీషియన్ గా వాళ్ళే ఆడు ఒక రంగమే హీరోగా ఉంటాడు. వాడేదో పోలీస్ ఇన్స్పెక్టర్, లేకపోతే ఫారెస్ట్ ఆఫీసర్, మిలిటరీనో ఏదో ఒక పని చేస్తా ఉంటాడు. వాడు ఒక పని మాత్రమే చేస్తా ఉంటాడు. సూపర్ హీరోనా సార్? సూపర్ హీరోలు కూడా అంతే, ఒక పనే చేస్తాడు. బేసిక్ గాడు అందరినీ కొట్టేయడం, నరికేయడం తీసుకుని. ఇది అట్లా కాదు. అవసరమైతే డ్రగ్ డిస్కవరీ కానించి దేన్నైనా ఇప్పుడు ఎలాన్ మస్క్ అందరికీ చేసిన పనులే ఒక చిన్న మార్పుతారు. మనకు ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఒక వస్తువుని మనం అందరం మన కళ్ళ ముందే మన జీవితకాలం నుంచి ఫ్యాన్లు వేసుకుంటున్నాం, తిరుగుతున్నాం. దాని నుంచి ఆటోమొబైల్ కి తీసుకెళ్ళొచ్చు. ఇదే దాన్ని అదే ఈ చక్రం ఇలా తిరుగుతున్న చక్రాన్ని ఇట్లా మార్చొచ్చు. అంతే కదా అతను చేసింది. ఇవి అంటే ఏంటి? బ్యాటరీ ద్వారా ఇట్లా తిరిగే చక్రాన్ని ఇట్లా తిప్పాడు, ఇవి అయింది. అంటే అంతకు ముందు మొత్తం ప్రపంచం ఎలక్ట్రికల్ గా ఒక చక్రం తిరగడానికి అవకాశం ఉన్నప్పుడు అదే ఎలక్ట్రిసిటీ తోటి కార్ని ఎందుకు నడపకూడదనే ఆలోచన రాకపోవటం. అట్లాంటిది ఇప్పుడు అతను ఏంటి స్పేస్ లోకి తీసుకెళ్తున్నాడు ప్రపంచాన్ని. ఒక ప్రైవేట్ కంపెనీ శాటిలైట్ లాంచింగ్ గురించి ఓన్ శాటిలైట్స్, అంగారకుడు, లేకపోతే ఇంకా గ్రహాలు, చంద్రుడి మీద మానవులకి ఇది ఇట్లా అతని ఒక అంతరిక్ష మానవ జాతిని మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్కి ఆశలు, మన ఆస్పిరేషన్స్, మన ఆకాంక్షల్ని ఇంతవరకు భూమి మీద తోటే మన జీవితం, ప్రపంచాన్ని అంతటినీ చూడాలి. ఎవడ గొప్ప కోరికైనా ఏంటి? అంతకుముందు వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ కోరిక ఏముంటుందంటే ఏదో కొంత లార్జెస్ట్ వెల్త్ క్రియేట్ చేయాలి, ఎక్కువ సంపాదన, లేకపోతే ఎక్కువ భూభాగాన్ని పరిపాలించాలి పొలిటీషియన్ అయితే, లేదంటే ఎక్కువ ఓన్ ప్రైవేట్ యాచెస్, అంటే సముద్రంలో చిన్న స్టీమర్లు అంటే అవి ఉండాలి, గోల్ఫ్ కోర్సులు, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు, కొన్ని ఉంటాయి, షేర్లు, ఇవన్నీ తీసుకెళ్ళిపోయి మన యొక్క పరిధి, భూగోళ పరిధి నుంచి బద్దలు కొట్టి అంతరిక్ష పరిధికి తీసుకెళ్ళి హ్యూమన్ యొక్క మనం వెళ్ళాలి స్పేస్కి, స్పేస్ ట్రావెల్ చేయాలి. సో అంత డైనమిక్, అంత అంటే పారాడైమ్, అంటే ఒక నమూనా మనుషులు అంటారు. అంటే మామూలు అందరిలాగా కాకుండా. సరే, ఇంతకీ అసలు విచిత్రం ఏంటంటే ఇవాళ అతని శాలరీ $1 కంపెనీలో. అది కూడా చట్టం అంగీకరించదు. $1 కంటే తక్కువ తీసుకుంటే అది వాలంటీర్ అవుతాడు. అమెరికన్ చట్టాల ప్రకారం నా సొంతగా నేను కంపెనీ పెట్టి నేనేం డబ్బులు తీసుకోలేకపోతే నన్ను వాలంటీర్గా లెక్కేస్తారు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అనుకోండి నాది, షేర్లు అందరికి. దాంట్లో నేను ఫ్రీగా పనిచేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు, ఇంతకుముందు మొన్న ఇట్లా రకరకాల వ్యక్తులు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో $1 తీసుకునేవారు శాలరీ. సో దాన్ని అలా తీసుకోవటం చట్టరీత్యా ఏంటంటే వాళ్ళు వాలంటీర్ కాదు, ప్రజలకు సేవకుడు అనేది. ఈ కంపెనీకి కూడా $1 ఎందుకు తీసుకున్నారంటే అమెరికన్ చట్టాలు
ఆ $1 తీసుకోకపోతే అతన్ని వాలంటీర్ గా అప్పుడు ఆ సిఇఓ గియో అనే కష్టం. అందుకని అక్కడ చట్టాల నుంచి పరీక్షించబెట్టడానికి $1. ఇప్పుడు అతని శాలరీ కూడా ఈక్విటీ బేస్డ్, అంటే ఏంటి, వాటాలు. అతనికి ఆ వాటాల రూపంలో వచ్చే సంపద, మీరు $158 బిలియన్ ఎంత మీరు చెప్తున్న ఏదో 15 లక్షల కోట్లు. సో దీంట్లో 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది ఆల్రెడీ ఆ శాలరీస్ కి, సిఇఓ లెవెల్ శాలరీస్ కి వాటాదారుల ఆమోదం తెలపాలి. వాళ్ళు ఆమోదం తెలిపారు. ఒకటి టెక్నికల్ గా అది నిజమైన వేతనమే. రెండోది వేతనమే ఎంత వచ్చిందంటే లాభం ఎంత వచ్చింది అవన్నీ ఇవాళకి ఇచ్చేది కాదు. అతను టార్గెట్స్ 30 నాటికి $1 ట్రిలియన్ ఉన్న కంపెనీని $8 ట్రిలియన్ చేస్తాను అనేది. అది జీరో వచ్చేస్తుంది ఒకవేళ అతను అది రీచ్ కాకపోతే. మొత్తానికి మోసం. సో చాలా అసాధ్యమైన టార్గెట్లకి ఇన్సెంటివ్ గా లింక్ పెట్టి, వెనకటికి ఎవరికో సామెత ఉంది కదరా, నేను కొండెత్తే నేను మోస్తాను అంటాడు, వాడు ఎత్తలేడు వీడు మొయ్యలేడు, కొన్ని ఉంటాయి. ఇది అట్లాంటిది కాదు. ఒక ఛాలెంజింగ్ టార్గెట్ కి ఇది సరిపడిన వేతనం అని. కానీ గ్యాప్ వాళ్ళ షేర్ హోల్డర్స్ లోని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళ అనలిస్టులు చెప్తున్నది కూడా గ్యాప్ చాలా ఎక్కువే అని. అంటే తను యాక్చువల్ గా పొందగలిగేది ఈ నంబర్ కి గ్యాప్ కూడా ఎక్కువే ఉంటుంది. బహుశా అతను పొందగలిగేది, నిజ రూపంలో పొందగలిగేది దీనికంటే చాలా తక్కువ ఉంటుంది అనేది. గ్యాప్ ఎక్కువ ఉంది. కానీ టార్గెట్ అయితే చాలా స్పెసిఫిక్ మైల్ స్టోన్స్ మాట. ఈ టైంకి ఇన్ని కస్టమర్లు రావాలి, ఇంత టర్న్ ఓవర్ చేయాలి, ఇంత ప్రాఫిట్ ఉండాలి, మొత్తం కంపెనీని ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడున్న దానికంటే 7 times పెంచాలి. అది కూడా 5 years 6 years డెడ్ లైన్. సో అది చేయగలిగితే ఎలాన్ మస్క్ ఒక్కడే చేయగలుగుతాడు. సో పైగా అతను విచిత్రం ఏంటంటే అతను శాలరీగా తీసుకోడు, ఓన్లీ ఈక్విటీగానే తీసుకుంటాడు. అంటే వాటాదారులుగా వాటానే తీసుకుంటాడు తప్పితే పర్సెంటేజ్. దాంట్లో ఏంటంటే 2 కారణాలు. ఇన్కమ్ ట్యాక్స్, శాలరీ మీద వచ్చే కట్ అయ్యే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ. వాటాగా వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ యుఎస్ లో తక్కువ. ఇలా ప్లాన్ చేసుకున్నారా? ఓకే. మీరు అదే అతనికి శాలరీ కింద ప్రకటించారనుకోండి, సే అక్కడ 25% 30% ఉందనుకోండి, లాంగ్ టైమ్ క్యాపిటల్ ట్యాక్స్ 12% అనుకోండి, తనకు డైరెక్ట్ గా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అసలు ఇంతకాలం ఎలాన్ మస్క్ యొక్క బిజినెస్ స్ట్రాటజీలో ఇది ఒక కీలకమైన అంశం. ఆయన వీలున్నంత వరకు ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా ఉండే పద్ధతుల్లోనే, అంటే చట్టాల్లో ఉండే గ్యాప్స్ ని, లొసుగులు అంటలా నేను, గ్యాప్స్ ఒక సెంటెన్స్ కి మధ్యలో కొన్ని పదాలు లేవనుకోండి, అది తీసుకుని అటు వెళ్తా ఉంటాడు. ఆయన వ్యాపార నిర్మాణం అంతా కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన, అదర్వైజ్ చెల్లించాల్సిన దాన్ని చట్ట రూపంలోనే చెల్లించకుండా, అంటే దాన్ని ఈక్విటీగా మార్చుతూ, ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ కానీ అన్ని కూడా ఎంప్లాయీస్ కూడా స్టాక్స్ ఎక్కువ ఇస్తాడు అతను. సో ఎంప్లాయీస్ కూడా ఏంటి, తను ఆదాయ పన్ను కట్టుకునే కంటే దీనికి వల్ల ఎక్కువ వస్తుందని, కంపెనీ పెరుగుతుంది, వాటాలు పెరుగుతాయి, సంపద పెరుగుతుంది. సో ఈజ్ ఎ క్రియేటివ్ జీనియస్. ఏమన్నా తద్భా వాళ్ళు నేను చాలా మంది నేను నా యొక్క దీంట్లో మనం ఎంతో మంది గురించి వింటాం, చదువుతాం. ఇప్పుడు స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫౌండర్, బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్, లేకపోతే మెటా, లేకపోతే ఫేస్బుక్ అతను మార్క్ జుకర్బర్గ్, లేకపోతే మీకు అమెజాన్, వీళ్ళందరినీ చూస్తున్నాం. కానీ వీళ్ళందరూ భూ పరిధిలో తిరిగే వాళ్ళు. ఇతను భూ పరిధిని, భూ కక్షని దాటి అంతరిక్ష కైండ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో అట్లాంటి ఎంటర్ప్రెన్యూర్ అతను ఒక్కడే, ద ఓన్లీ వన్. తనకి నంబర్ 1 తర్వాత చెప్పాలంటే వీళ్ళందరూ 101 తర్వాత 1 to 100 అతను ఒక్కడే. సూపర్ సార్. సో ఏదేమైనా సరే, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏడాది వేతనం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి అదైతే నిజమే అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఆయన టాలెంట్ ఆ రేంజ్ లో ఉందంటున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.